హాయ్ హలో అందరికి నమస్తే. పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడులో ఘోర అవమానం జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ అవమానము, దేని గురించి జరిగింది, వాళ్ళు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారిని అనే అంశాలకు సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ముందు చెగువేర భావాలు కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. చెగువేరా పవన్ కళ్యాణ్ గారి ఇద్దరి ఇమేజ్లను వాళ్ళ సోషల్ మీడియా వేదిక కానీ, వాళ్ళ ఫ్లెక్సీల్లో కానీ, వాళ్ళ బ్యానర్లో కానీ, వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళు కానీ మొత్తం ఇదే చెగువేరా ఇవే భావాలు. తర్వాత ఏమైపోయిందో తెలియదు మనకు. సడన్గా సనాతన ధర్మ పరిరక్షకుడిని నేనని చెప్పి తనను తాను గొప్పగా చెప్పుకున్నాడు. అసలు సనాతన ధర్మాన్ని రక్షించడానికే పుట్టిన వ్యక్తిని నేనని చెప్పి కంప్లీట్గా మారిపోయాడు. పోనీ అట్లా సనాతన ధర్మాన్నైనా రక్షించాడా అంటే అది లేదు. సనాతన ధర్మం పాడైపోతుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ, దేశంలో కానీ, ఎక్కడైనా కానీ ఏమన్నా మాట్లాడారా? ఏమన్నా దాని గురించి నేను దీనికి రక్షణ కవచంలాగా నిలబడతాను, ఒక బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పారు కదా, ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. సరే, మన తెలుగు రాష్ట్రాలలో మన ప్రజలు చాలా మంచోళ్ళు కాబట్టి పాపం, అదేవిధంగా మన చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి ఏం మాట్లాడితే ఏముంది, కానిలే పోయి మాట్లాడలే, ఈ ఊర్లో పుట్టిన అంటాడు, సరే కానిలే మా ఊర్లోనే పుట్టాడులే, నేను ఈ గ్రూప్ చేసినాడు, సరే నేను చేసిన గ్రూప్ వెళ్ళి అని చెప్పి వాళ్ళు పాపం, నేను కూడా అదే గ్రూపు, పవన్ కళ్యాణ్ అదే గ్రూపు, నేను ఇదే ఊర్లో పుట్టినా, పవన్ కళ్యాణ్ అదే ఊర్లో పుట్టిండు, ఏ ఊరు పోతే ఆ ఊర్లో నేను తిరిగినా అంటాడు, పుట్టినా అంటాడు, వాడు ఎవడో పట్టుకుని వచ్చి అంటాడు, చిన్నప్పుడు ఎదురు తిరిగినా అంటాడు, ఇంకేదేదో మాట్లాడుతుంటారు. పాపం ప్రజలు కూడా సర్లే అంటే నేను మన పవన్ కళ్యాణ్ కదా, మన చిరంజీవి తమ్ముడే కదా అని చెప్పి తెలుగు ప్రజలు పాపం అడ్జస్ట్ అయ్యారు. ఎందుకంటే మన తెలుగు ప్రజలు చాలా మంచోళ్ళు, ఏం చెప్పినా కూడా వింటారు. కానీ తమిళనాడు, కర్ణాటక అట్లా కాదు కదా, ముఖ్యంగా తమిళనాడు అట్లా కాదు కదా. నువ్వు ఏది చెప్తే అది వింటామంటే ఊరికే ఉంటారా వాళ్ళు, నువ్వు చెప్పింది వినడానికి. కాబట్టి వాళ్ళు వెంటనే ఖండించేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈయన పోయి మాట్లాడగానే మరి కట్టప్ప సత్యరాజు కౌంటర్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడ వచ్చి దేవుళ్ళని అదని ఇదని చెప్తే మా తమిళనాడు ప్రజలు తెలుగు ప్రజల్లాగా కాదు, చాలా తెలివైన వారని చెప్పాడు. అక్కడ పోయి కూడా అవమానం చేశాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. కర్ణాటకకు పోతే అక్కడ కూడా అవమానమే. కర్ణాటకలో అదేదో పట్టించారు కదా చేతిలో. ఇక్కడ పోతేనేమో ఏం మాట్లాడారు, ఇక్కడ మరి ఆయన మాట్లాడడానికి పోతుంటే ఒక్కసారి ఆ మాటలు వినండి. Please, it's my sincere request. I'm going to request Konidana Pavan Kalyan ji to request him not to scream and shout, please. Thank you. దాని అర్థం ఏంటి? చాలామంది దీని అర్థం వేరే అంటారు. నాకు తెలిసిన అర్థమైతే దయచేసి సౌండ్ చేయకండి, అరవకండి అంటే పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే సీజ్ ద మౌత్, సీజ్ ద కార్, సీజ్ ద షిప్ అంటాం కదా, అట్లా ఆ వ్యక్తి చెప్పినట్టుగానే ఉందా, అంతే కదా. ఇంకా వేరే ఏమైనా ఉందా? నేను కూడా చదువుకున్న ఇంత మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు, నాకు అర్థమైంది అదే. మీకేమైనా అర్థమైతే చాలామంది ఏంటంటే అక్కడ అర్థం వేరు ఏం అర్థం, ఇంక దాని క్లియర్గా ఉంది, ఒకటే లైను, దాన్ని కొత్తగా మాట్లాడడానికి వేరే అర్థాలు ఏమొస్తాయి దాంట్లో. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా ఊగిపోయారో, ఏ రకంగా తలలో చేతులు పెట్టుకొని తిప్పారో, మెడ మీద చేయి పెట్టి తిప్పారో గుర్తుంది కదా. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్తాను. నేను కొత్తగా ఇంట్లో ఒక సౌండ్ సిస్టమ్ కొన్నా, ఒకటి చాలా రోజులు అయిందిలేండి. కొన్నప్పుడు దానికి మామూలుగా మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, సెంటిమెంట్గా మనకిష్టమైన హీరో, మనకిష్టమైన దేవుడి పాటలు పెట్టాలని అనుకుంటారు. మనకు దేవుడిది ఒక సాంగ్ పెట్టారు, ఇష్టమైన హీరోకి సంబంధించిన ఒక సాంగ్, అది చూసి పిల్లలు సెంటిమెంట్గా అనమాట చూసిన తర్వాత ఆ మరుసటి రోజు నేను మీటింగులు, అంటే వాళ్ళు సినిమాలు దేవుళ్ళు అంటారు, మనం కొంచెం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పొలిటికల్ మీటింగ్లు ఎట్లా సౌండ్ వస్తుందో దీంట్లో చూద్దామని చెప్పి నేను పొలిటికల్ ఒకటి ఆన్ చేస్తే కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ నడుస్తుంది అక్కడ. సరే పెడదామని సౌండ్ పెట్టిన తర్వాత ఒక డైలాగ్ వచ్చింది, అది మాట్లాడుతుంటే సౌండ్, అంటే ఆ గోల అది దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది కదా అనుకుంటే అట్లే ఇంట్రెస్ట్గా ఇట్లే చూసుకుంటూ ఉండిపోయాను నేను. ఉంటే ఏమైందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ గుర్తుంటుంది మీకు, ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వెవరు, జగన్మోహన్ రెడ్డి నువ్వెవరు అని చెప్పి గట్టిగా అరిచాడు. నీ అమ్మ షాక్ నేను, అంటే ఆ సౌండ్ గిర తిరుగుతుంది. అది నిజంగా ఉలికిపడ్డా, ప్రామిస్ చెప్తున్నా, భయపడ్డా ఆ సౌండ్కి. అంటే సడన్గా పవన్ కళ్యాణ్ నువ్వెవరు అని చెప్పి అరిసేసరికి షాక్ నేను. పక్కన రూమ్లో పిల్లలు ఏమైంది అని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను అని చెప్పా. దెబ్బకి ఆఫ్ చేసి వీళ్ళ భాషలో చెప్పాలంటే, త్రివిక్రమ్ గారి భాషలో చెప్పాలంటే 2 చేతులు జోలు పెట్టుకొని బయటికి పోయినా. రియల్ ప్రామిస్ చెప్తున్నా నేను. అంటే అంత గట్టిగా పవన్ కళ్యాణ్ గారు సడన్గా మాట్లాడుతూ గట్టిగా అరుస్తారు.
ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు ఊగిపోతారో తెలియదు. అట్లా అరిచినప్పుడు భయపడతారు కదా. పాపం అక్కడ ఉన్నోళ్ళు మా దేవుడు మా స్వామి అని చెప్పి ఆయన చెప్పేదన్నీ విన్నారు, ఊగిపోయారు. ఆయన ఊగిపోతుంటే వీళ్ళు ఊగిపోతారు, ఆయన అరిస్తే వీళ్ళు అరుస్తారు, వాళ్ళు చేయిట్లో పెడితే వీళ్ళు చేయిట్లో పెడతారు. మన తెలుగు ప్రజలు పాపం అమాయకులు కాబట్టి. తమిళనాడులో అట్లా కాదు, నీ ఇష్టం వచ్చినట్టు అరుస్తా అంటే మీకు ఇక్కడ అరవనివ్వం. నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ చాలా నీట్గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి నువ్వెవరు వీటి గురించి మాట్లాడడానికి అని మాట్లాడు. అక్కడ లేదు నువ్వెవరు అంట కుదరదు. అక్కడ ఒప్పుకోరు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, రెచ్చగొడతా, గందరగోళం సృష్టిస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టే మీరు మాట్లాడడానికి వెళుతుంటే ముందుగానే ఒక యాంకర్ అక్కడ చెప్పింది ఏందయ్యా అంటే దయచేసి అరవకండి అని. అంటే పక్క రాష్ట్రంలో కూడా పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది కామెంట్ చేస్తారు దీంట్లో ఏమని, మరి మీకు గతి లేకనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అక్కడ పిలిపించుకున్నారు అని చెప్పి. వాస్తవాలు మాట్లాడుకుందామా? పవన్ కళ్యాణ్కి అంత ఇమేజ్ ఉంటే, అంత స్టామినా ఉంటే మరి ఇక్కడ ఎందుకు అయ్యా రాష్ట్రంలో బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని పట్టుకొని వాళ్ళు ఎన్ని సీట్లు అన్ని సీట్లు మాత్రమే తీసుకొని పోటీ చేస్తూ ఉన్నాడు. 175కి 175 పోటీ చేయొచ్చు కదా. తన స్టామినా తెలుగు రాష్ట్రాలలో చూపించుకోవచ్చు కదా. 137 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచిందని ఒకటే కదా గెలిచింది 2019 ఎన్నికల్లో. అది కూడా వేరే వ్యక్తి, ఈయన కాదు. ఈయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినారు. ఎట్లాగైనా ఎమ్మెల్యేగా గెలవాలంటే పొత్తు పెట్టుకొని గెలిచారు. ఇదే కదా సీన్. ఇదంతా తెలిసిన తర్వాత ఇక్కడ సినిమా కనిపిస్తున్న తర్వాత స్టామినా గురించి ఎందుకు మాట్లాడుకోవడం మనం? వాళ్ళు ఏదో బీజేపీ పార్టీలు ఏదో చేస్తూ ఉన్నారు, అక్కడ వాడుకుంటున్నారు. ఈయన ఏదో పోతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడంటే అక్కడ మాట్లాడితే ఒప్పుకోమని తమిళనాడులో ప్రజలు చెప్తా ఉన్నారు, తమిళనాడులో వాళ్ళంతా కూడా. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి? పరువు పక్క రాష్ట్రాల్లో పోగొట్టుకోకుండా ఉండేందుకు మన పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. ఒక వ్యక్తిని తక్కువ చేయడానికి రాష్ట్రం యొక్క పరువే తీస్తారు, రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తారు. ఆ క్రమంలో మీ పరువే మీరు పోగొట్టుకున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి అరిసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అరవకండి అయ్యా అంటున్నారు. సో పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ఇది పెద్ద ఎత్తున వీడియో అయితే వైరల్ అవుతుంది.